శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 35. ఉగ్ర తారాదేవి వివరణ. దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు శిక్షించి రక్షించుట. మేము శరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకొని మా ప్రయాణంను కొనసాగించితిమి. శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమని తలచితిమి. మేము కొంత దూరం ప్రయాణం చేయనప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతం గోచరించెను. ఆ ఆశ్రమం నందు సిద్ధుడనే మహర్షి ఒకరు ఉన్నారు. అతడు పూర్తి వైరాగ్యవంతుడు, కౌపీనధారి అయి ఉండెను. ఆశ్రమము వాకిట నిలుచొని ఉండిన ఇద్దరు శిష్యులు శంకరభట్టు ధర్మగుప్తుడను వారు మీరేనా అని ప్రశ్నించారు. మేము అవునని సమాధానమిచ్చితిమి. మమ్ములను అతను లోనికి కొనిపోయెను. లోపల తారాదేవి విగ్రహము ఉండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైనది. మధ్యాహ్న సమయం ఆయను. పూజానంతరం భజన కావింపబడెను. ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనము ఇయ్యబడెను. ఆ సిద్ధుడు, నాయనలారా, మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియజేశారు. మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇయ్యబడినది. నేను తారాదేవి ఉపాసకుడను. సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపజేయనది అగుట వలన ఈ మహాతల్లిని తార అని వ్యవహరించెదరు. అనాయాసముగానే వాక్శక్తిని ప్రసాదించుట వలనను భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించునది కావునను ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించెదరు. ముగ్గురు హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము, మరి ఒకరు మహర్షి. ఒకానొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడేడివాడు. హయగ్రీవుడని రాక్షసుని వధించు నిమిత్తం ఈమె నీల విగ్రహ రూపిణి అయినది. ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు. భరతవర్షమునందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసిన వారు వశిష్ఠ మహర్షి. ఈమెను వశిష్ఠారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు. నేను తారోపాసన చేయుచున్నను. నాకు ఏనాడు తారాదేవి దర్శనం కాలేదు. నేను మిథిల దేశం నందలి మహిషి అను గ్రామమున ఉగ్రతారా సిద్ధపీఠమును దర్శించితిని. అచట తార, ఏకజట, నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏకస్థానంలో కలరు. మధ్యస్థానంలో పెద్ద విగ్రహమును, రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు. అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసన సిద్ధిని పొందారని పెద్దలు చెప్పెదరు. నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దులు మూటగట్టు బాలికారూపమును గాంచితిని. ఆమె అందలరవలి చాలా వినసొంపుగా ఉండెను. ఆ బాలిక నడిచినప్పుడు ఆమె అందలరవరి నా హృదయం నందు ప్రతిధ్వనించుచుండెను. ఆ బాలిక, నాయనా, నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు. బహుశా నా గురించే నీవు లోకమంతయు గాలించినట్లు తోచుచున్నది. ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించింది. నేను బిత్తరపోయితిని. ఈమెయేనా ఉగ్రతారాదేవి? లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకంగా పలుకుతుందా? తారా భగవతి శవరూప శివునిపై ప్రత్యాలీద ముద్రతో ఆసీనమై ఉంటుంది. నీలవర్ణంలో త్రినేత్రములతో చేతిలో కత్తెర, కపాలము, కమలము, ఖడ్గములను ధరించి ఉంటుంది. వ్యాఘ్ర చర్మంను ధరిస్తుంది. ముండమాలను ధరిస్తుంది. భోగమోక్షప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది. కానీ నేను చూసు రూపము 12-13 సంవత్సరముల మించని వయస్సు కల ముగ్ధమోహనమైన బాలికా రూపము. నేను బిత్తరపోయితిని. సమాధానం చెప్పలేకపోయితిని. ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకున్నది. ఆమె శరీరం నందలి సర్వకణములను తేజోభరితం కాజొచ్చెను. శరీరవర్ణం బాలుని రూపంను పొందింది. ఆ శరీరం యొక్క రంగు బంగారు రంగు. ఆ బాలుని నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతముగాను, కరుణ, జాలి వంటి దివ్య గుణముల కలివిగాను ఉండెను. ఆ బాలునికి 2 కాళ్లకును అందెలు కలవు. అయ్యో, నా కాలి అందెలు బిగుతుగా ఉన్నవి, విప్పగలవా అని నన్ను అడిగెను. నేను అలాగే అంటిని. ఆ 2 అందెలను నీ వద్ద ఉంచుకొనుము. ఈ అందెలకు జీవశక్తి కలదు. నీవు ఎచ్చటికి వెళ్ళగలవో, ఏమి తినవలెనో, ఎవరితో మాట్లాడవలెనో అన్నియును అవియే నిర్ణయించును. ఈ విధంగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమయ్యెను. నేను కాళీఘట్టమునకు పోయితిని. కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయితిని. పూరి మహాక్షేత్రమును దర్శించితిని. ఇంకనూ దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయితిని. అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీపీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ కుక్కుటేశ్వరుణ్ణి దర్శించితిని. నేను స్వయంభూదత్తుని దర్శించితిని. స్వయంభూదత్తుని విగ్రహము ఉన్న చోట ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసించుచుండెను.
నేను దత్తుణ్ణి దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చింది. ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగెను. నా శరీరము నా స్వాధీనంలో లేదు. నేను అటూ ఇటూ తిరుగుచు పిచ్చివాని వలె తారామాత నామోచ్చరం చేయుచు బిగ్గరగా అరుచుచుంటిని. యోగవశమున నేను నరసింహవర్మయను పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహ సమీపమునకు వచ్చి తిని మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికా రూపము నా మనోనేత్రమునకు దృగ్గోచరమయ్యెను. వెంటనే ఆ బాలికా రూపము బాలక రూపమును ధరించెను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళెదుట వాస్తవంగా ఉండెను. శ్రీవర్మ గారింట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను. ఆ జట్కా బండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగును. ఆ దివ్య బాలుడు ఆ జట్కా బండిలో తన మాతామహ గృహంనకు పోదల్చెను. శ్రీవర్మగారు ఆ బండిని లాగు నౌకరుని పిలిచెను. ఆ నౌకరు వచ్చి నిలిచెను. ఆ దివ్య బాలుడు నౌకరును కూడా ఆ జట్కా బండి ఎక్కమనెను. నన్ను ఆ జట్కా బండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగని ఎడల నీ తోలు వలిచి చెప్పులు కుట్టించుకొనెదను. నేను అసలే చర్మకారుడను. తోలు వలిచి చెప్పులు కుట్టుకొనుట నా కులవృత్తి. నీలాంటి పశువుల చర్మములు మహిష గోచర్మముల కంటే శ్రేష్టమైనవిగా ఉండుననెను. నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించి తిని. ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను త్రోలు కర్ర వంటిది ఒకటి ధరించి ఉండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలను పడుచుంటిని. ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఆ ఇద్దరు మనుష్యుల బరువును 20 మంది మనుష్యుల బరువుతో సమానంగా ఉండెను. నేను బండి లాగుటకు నానా అవస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపచేయుచు దుడ్డు కర్రతో మోదుచుండెను. నేను దుఃఖభారంతో రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎటులనో ఆ బాలకుని మాతామహగృహంనకు చేర్చితిని. ఆ బాలకునితో వచ్చిన నౌకర్ నా పరిస్థితిని చూసి ఎంతగానో విచలితుడయ్యెను. ఆ బాలుడు మాత్రం కర్కశ వినోదము నొందేడి కసాయి బాలుడుగా ఉండెను. ఆ దురాత్ముని యందు ప్రేమాభావమును పొందిన ఎడల నిన్ను కూడా శిక్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించెను. నేను అర్ధనగ్న స్వరూపంతో ఉంటిని. ఆ బాలుడు ఇంటిలోనికి వెళ్ళి హస్తముల నిండగా మిరపకాయ గుండను తీసుకొని రక్తధారలు కారుచున్న నా శరీర భాగంపై దట్టించెను. నా మొలయందు మాత్రం ఆనాడు మహిషీ గ్రామం నందు ఇయ్యబడిన 2 అందేలును ఉండెను. ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయటకు వచ్చెను. ఆమె పుణ్యరూపిణి అను నామాంతరము కలది. ఆమె దర్శనం పొందిన వెంటనే నా శరీరం నందు మంటలు చల్లార్చినవి. ఆమె భర్త బాపనార్యులని ప్రసిద్ధి పొందిన సత్యఋషీశ్వరులు. వారు నాతో, నాయన నీదే గ్రామము, ఎచట నుండి వచ్చితివి, కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేసి వెళ్ళవచ్చును అని హిందుస్థానీ భాషలో పలికిరి. ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్టమ్యను వారి అమ్మమ్మకును తాతగారికిని విన్నవించారు. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, ఈ నౌకరు అబద్ధం చెప్పుచున్నాడు. ఇతనికి రక్తధారలు కారనే కారలేదు. అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయ గుండ కానే కాదు, చందనపు పొడి అని అన్నారు. ఆ నౌకరును పరిశీలించమనిరి. పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పిందే నిజమాయను. అంతటా బాపనారుల వారు, శ్రీపాద, నీవు సత్యవ్రతుడవు. అచట రక్తధారులున్నవని అనిన ఎడల రక్తధారలు ఉండను, చందనపు పొడి ఉన్నదని అనిన ఎడల చందనపు పొడి ఉండును. నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రతారారూపుడవని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించునని విని ఉన్నాను. సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పం ప్రకారం అచటి ఉన్న ఏ వస్తువుల స్వభావ ధర్మములైనను సంకల్పమాత్రంన మార్చగలవు. నీ లీలా వినోదమును ఆపి ఈ అభాగ్యుణ్ణి కరుణింపుము అనిరి. అంతట శ్రీపాదుల వారు, తాత, నీవు లెస్సగా పలుకుచున్నావు. నాకు సంకల్పం కలుగుటయు అది ఫలితమిచ్చుటయు వెంటనే సంభవించునని చెప్పితివి. అది యథార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలను. ఈ ఆగంతకుడు సద్బ్రాహ్మణుడు, ఉగ్రతారను ఉపాసించువాడు మంచిదే. అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధంగా సన్యసించెను. ఇతని తండ్రి అష్టకష్టములు పడి ఇతనిని పెద్ద చేసెను. ఇతని తల్లి వీడు గర్భం నందున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకొనెను. గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయ గుండ అద్దిన ఎడల ఎంత బాధగా ఉండునో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించింది. వారిరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురంన జన్మించారు. ఈ నరసింహవర్మ ఇంటనున్న నౌకరు ఎవరో కాదు,
ఈ అగంతకుని పూర్వజన్మం నందలి తండ్రియే. ఆ నౌకరుని భార్య పూర్వజన్మంన వీని తల్లియే. చనిపోయిన పెద్దల పేరిట పిండ ప్రదానములు సరిగా చేయకపోవట అనర్థహేతువగును. ఈ అగంతకుడు తాను సన్యసించి తిని కనుక తల్లిదండ్రుల పిండ ప్రదానములు చేయలేదు. వీని పాపకర్మమును వీని పుణ్యకర్మమును పాదగయాక్షేత్రమైన శ్రీపీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. స్వల్ప బాధతో పాపకర్మమును అనుభవించుట చేత వీనికి ఈ దుర్యోగములను పరిహరించి తిని. మాతృగర్భం నందు 9 నెలల పర్యంతం శిశువు ఉండును. కాశీక్షేత్రం నందు 9 నెలలు కాని 9 రోజులు కాని 9 గడియలు కాని ఉండిన పితృశాపములు తొలగిపోవును. శ్రీపీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము. ఈ అగంతకుడు 9 రోజులు పూర్వజన్మం నందలి తన మాతాపితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపం తొలగిపోవును అని సెలవిచ్చారు. నేను అట్లే ఒనరించి తిని వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొంది తిని. వారు ఆనాడు ఒసంగిన కాలి అందెలను నా పూజాగృహమున భద్రపరచి తిని. నేను ఉగ్రతారాసిద్ధిని పొంది తిని. నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆదివ్యాధులను పరిహరించుచుంటిని. మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమునకు అగుపడి శంకరభట్టు ధర్మగుప్తులు అనువారు ఈ దారి వెంట వచ్చుచుండరనియు వారికి సమృద్ధిగా భోజనం పెట్టి ఆ రోజు నీ ఆశ్రమమున ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందెలను వారికి బహుమానంగా ఇయ్యవలసిందని ఆదేశించారు అని మాకు వివరించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.